హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు సుమంజలిస్ గ్యాలరీ. అందరు ఎలా ఉన్నారు? సో మేమైతే చాలా బాగున్నాము. అండ్ ఈ రోజు వీడియో అయితే వాట్ మై కిడ్స్ ఈట్ ఇన్ డేలో ఫుల్ డే మీతో షేర్ చేసుకుంటున్నాను. మంచి రెసిపీస్ మీతో షేర్ చేసుకున్నాను. అండ్ కొత్తగా నేనైతే ఫస్ట్ టైం అండి నేను ఒక కొత్త రెసిపీ ట్రై చేశాను. సో అది కొత్తదో పాతదో అంటే మేబీ మీరు చేసి ఉండొచ్చు, బట్ నేనైతే కొత్తది స్టార్ట్ చేశాను. అది మీరు కూడా ట్రై చేయండి. సో మా పిల్లలు ఇడ్లీ తినమంటే అస్సలు తినట్లేరండి. అందుకే నేను ఈ విధంగా చేసి పెట్టేశాను ఈరోజైతే. అది మీరు ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేసి కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. సో ఫుల్ డే అయితే నేను మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్, మిడ్ స్నాక్, లంచ్, డిన్నర్కి ఏమి ఇచ్చేసానో వీడియోలో అయితే చూసేయండి. అండ్ మీరు ట్రై చేయండి. సో మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా బీట్రూట్ రైస్ మీరు ఎలా చేస్తారా కానీ అది మీతో ఈరోజు షేర్ చేసుకున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి, పిల్లలు చక్కగా తింటారు. ట్రై చేయండి, ఖచ్చితంగా ఇష్టంగా తింటారు. అండ్ వింటర్ కదా ఎస్పెషల్లీ ఈరోజు ఇంకో మంచి సూప్ కూడా ట్రై చేశానండి. ఒక టేస్టీ సూప్ కూడా పిల్లలకి ఇచ్చేసాను, అది కూడా ట్రై చేయండి. వింటర్ కాబట్టి పిల్లలు స్నాక్కి అయినా లేదంటే మామూలుగా ఏది అసలు ఫీవర్ వచ్చినప్పుడు కూడా రైస్ తినమంటే అస్సలు తిన్నారు కదా, అలాంటప్పుడు ఈ సూప్ చేసి పెట్టండి. స్టమక్ ఫుల్ అండ్ ఎస్పెషల్ వెయిట్ గెయిన్ కూడా అవుతుంది. ఇది వచ్చేసి మీరు 11 months బేబీస్ కూడా అలా కూడా పెట్టేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ క్విక్గా కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో ఫుల్ డే అయితే మంచి మంచి రెసిపీస్తో వచ్చేసాను. మీరు ఎండింగ్ వరకు చూడండి అండ్ మీరు ట్రై చేయండి. రెసిపీస్ ఎలా ఉన్నాయి ఏంటి పిల్లలు ఎలా తిన్నారు అనేసి కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఓకేనా? సో అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, మీరు చూసేయండి. ఓకే, బాయ్. సో ఈరోజు వచ్చేసి మంచి రెసిపీస్ మీతో అండ్ కొత్త రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఏంటంటే ఎప్పుడు మనము పెసరపప్పుతోటి దోశ చేస్తాం కదా, ఫస్ట్ టైం నేను ఇడ్లీ చేస్తున్నాను. చూడాలి మరి ఎలా వస్తుందో. సో ఎలా వచ్చినా మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి నేను నైట్ ఒక 1 cup వరకు పెసర్లు నానబెట్టి అందులో కొంచెము కొద్దిగా ఎక్కువ స్పైసీ కాదు, తినడానికి టేస్ట్గా ఉండేలాగా ఒక పచ్చిమిర్చి, అలాగే వెల్లిపాయ, జీలకర్ర, కొంచెం హాఫ్ కంటే తక్కువ ఆనియన్ వేసి మిక్సీ పట్టేసుకున్నాను. వాటర్తో మిక్సీ పట్టకండి, అది మంచి బ్యాటర్ థిక్గా ఉండాలి. ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుంది అలా. అలాగే 1 spoon కోసం ఆ గ్రిప్ మనకి ఇడ్లీలో మనము ఇడ్లీ రవ్వ వాడినట్టు నేను ఇక్కడ ఒక 1.5 spoon వరకు అయితే నేను సూజీ వాడి బాగా బీట్ చేసుకుంటున్నాను. ఇలా బీట్ చేసుకోవడం వల్ల కొంచెం ఫ్లఫీ, అందులో గాలి అనేది ఫామ్ అవుతుంది. వాటర్ అయితే నేను సూజీ వేసాను కాబట్టి కొంచెం లిటిల్ బిట్గా వాటర్ వేసి ఒక 5 to 10 minutes ఉంచానండి. ఎందుకంటే అసలు మిన్నుకి ఇడ్లీ అసలు నచ్చదు. చూద్దాం ఇలా పెసరపప్పుతోనైనా తింటాడో లేదో అనేసి. ఎందుకంటే ఖచ్చితంగా పెసరపప్పు నార్మల్ ఇడ్లీ మనం డైలీ చేసుకునే ఇడ్లీ అది అంతగా టేస్టీగా ఉండదు, ఎందుకంటే మనం పిండిగానే ఉంటుంది. పెసరపప్పులు మంచిగా ఉంటుంది, మంచి ప్రోటీన్ కదా. ఒకసారి ట్రై చేద్దాం. ఆవిరి కుడుములు అంటారు చూడండి, అలా అయినా పర్లేదు అనుకొని చేశాను. సో ఇక్కడ నేను కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అనేసి ఆప్షనల్, మనం ఎలానైనా ఫుడ్ డెకరేట్ చేసుకోవచ్చు. క్యారెట్తో ఈ విధంగా స్టైల్గా పెట్టేశాను, ఎందుకంటే పిల్లలకు చూడడానికి మంచి టెంప్టింగ్గా ఉంటుంది అండ్ తింటారు, బాగుంటుంది అనేసి. ఓన్లీ 4 వేస్తున్నాను. మిన్ను ఎక్కువగా తిన్నాడు, ఇడ్లీ అస్సలు తిన్నాడు, ఎందుకో ఏమో. అందుకని ఒక 2 తింటారు అనేసి ఇలా నేను ఇంకా అక్కడ స్టవ్ పైన అది పెట్టేసి పిల్లలకి మిల్క్ అయితే ఇచ్చేస్తున్నాను. మిల్క్ తాగేస్తున్నారు. సో మిన్నుకి నైట్ ఆడుకునేటప్పుడు ఏమైందంటే కొంచెం పెదవికి ఏదో తగిలిందండి. నాకు అది ఏదో ఏం కాదు, బెడ్ పైన ఆడుతుంటే బెడ్ తగిలింది, కొంచెం ఇక్కడ దెబ్బ తగిలింది, పెద్దగా ఏం కాదు, చిన్నదే. అదే చూపిస్తా ఉన్నాడు. నైట్ అంత అనిపించలేదు, అటు ఇటు బొర్లుతాడండి మిన్ను అయితే నైట్ పడుకునేటప్పుడు. సో ఆ విధంగా అయితే తగిలింది, అదే చూపిస్తున్నాడు. ఇంకా మిల్క్ అయితే 2 పిల్లలు తాగేశారు. ఇక్కడ ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. మరి చూడ్డానికైతే బాగుంది, ఎలా ఉందో ఏందో టేస్ట్ అనేది కూడా చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి. నాకు ఏమనిపించిందంటే బేకింగ్ సోడా ఈనో వేస్తే ఇంకా ప్లఫీగా వచ్చేదేమో అనిపించింది, కానీ నాకు పిల్లలకు వేయాలనిపించదు. టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉంది. మీరు మా తెలంగాణ సైడ్ అయితే కుడుములు అంటామండి, మీకు అది తెలుసో తెలియదో, సేమ్ ఆవిరి కుడుముల్లాగానే ఉన్నాయి. చాలా ఫేమస్ మా సైడ్ ఆవిరి కుడుములు అనేది, అలానే ఉన్నాయి. మీకు అసలు నేను షాక్ అయిన విషయం ఏంటంటే మిన్ను ఇడ్లీ అస్సలు తినడు, అలాంటిది 2 ఇడ్లీస్ తిన్నాడండి. ఎందుకంటే నేను ఇందులో ఆనియన్, జీరా, మిర్చి అలా వేసాను కదా, మంచి టేస్ట్ ఉంది, ఒక డిఫరెంట్ అరోమా కూడా ఉందండి. అందుకే తిన్నాడు.
తిన్నాడు. చూసారు కదా మీకు అసలు బేసిక్గా మా మిన్ను ఇడ్లీ అంటే అమ్మో అంటాడండి. అలాంటిది ఈరోజు తిన్నాడంటే నాకు ఇక నుంచి ఇలా కుడుముల్లాగైనా పర్లేదు చేద్దాం అనిపించింది. పర్లేదు బాగుంది. కాకపోతే మీకు అలా జిగురులాగా ఎందుకు అనిపిస్తుంది అంటే నేను క్యారెట్ వేసాను కదా, నెక్స్ట్ టైం క్యారెట్ వేయకుండా చూపిస్తాను. ఇంకోసారి కూడా ట్రై చేస్తానండి, షార్ట్లో పెడతాను, లాంగ్ వీడియోలో కాకుండా. చాలా బాగుంది. మీరు పిల్లలకి ఎప్పుడు కూడా ఆవిరి కుడుములు కూడా మంచియే, అది పెద్దగా ఏమి హార్మ్ఫుల్ ఏం కాదు. పిండి కూడా ఏం లేదు, మంచిగా కుక్ అయింది. నాకైతే హ్యాపీగా అనిపించింది. మిన్ను తినడం అంటే అసలు మామూలు విషయం కాదు. ఇడ్లీ ఈసారి పెసర్లతోటి ఇంకా ఇలా డిఫరెంట్గా జొన్నలతో కూడా చేస్తాను ఇడ్లీ అని నేను అనను, ఆవిరి కుడుములు అంటే ఇంకా బాగుంటుంది, దాని పేరు కరెక్ట్ అది. ఇంకా మిడ్ స్నాక్ లాగా ఏంటంటే బనానా తిన్నారు, ఇంకేదేదో మాట్లాడుకుంటూ అలా మిడ్ స్నాక్ వాళ్ళకి బనానా ఇచ్చేసాను. ఫ్రూట్సే ఇచ్చేస్తాను మోస్ట్లీ నేను మార్నింగ్ అయితే. ఈ విధంగా ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నారా. నేను వచ్చేసి ఈరోజు పప్పు చేస్తున్నాను. ఎప్పుడు మీతో షేర్ చేసుకుంటాను కదా, పప్పు ఆల్రెడీ పక్కన అవుతూనే ఉంది. ఇక్కడ పప్పు కాంబినేషన్కి దొండకాయ ఫ్రై చేస్తున్నాను. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నాకు ఫ్రెష్ వెజిటేబుల్ ఫ్రూట్స్ కట్ చేయడం అన్నా వండడం అన్నా చాలా చాలా ఇష్టం అండి. అసలు మాటల్లో చెప్పలేను నేను. టేస్టీగా ఉండాలనిపిస్తుంది కానీ ఫ్రెష్గా ఉండాలి. ఇక్కడ ఫ్రై కోసం నేను పుట్నాలు వాడుతున్నాను. నేను ఒక హాఫ్ కప్ ఏమి ఉండవులేండి, 2 స్పూన్స్ అనుకోండి. ఒక కొంచెం కొబ్బరి, ఒక 10 వరకు చిన్న చిన్న సైజు కొబ్బరి ముక్కలు, వెల్లిపాయలు, ఇంకా కారం ఇదే వాడుతున్నాను కాబట్టి ఒక 6-7 ఎండుమిర్చి వాడాను. అవి రోస్ట్ చేసుకున్నాక పౌడర్ పట్టేసుకున్నాను. ఎక్కువ దొండకాయ బెండకాయ ఇలాంటివి పౌడర్స్తో ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. పుట్నాలు అందరం మనము గ్యాస్ ఫామ్ అవుతుంది అదే అంటాం, కానీ అప్పుడప్పుడు ఇవ్వచ్చండి, నో ప్రాబ్లం. ఎదిగే పిల్లలకు అవి కూడా మంచి ప్రోటీన్, పుట్నాలు చాలా మంచిది. ఇంక ఇది అయితే మిక్సీ పట్టేసుకున్నాను. చల్లారిన తర్వాతకి ఈలోపు మనకి దొండకాయలు కూడా మంచిగా చూసారు కదా కలర్ మారిపోయినాయి, లేతగా ఉన్నాయి కాబట్టి త్వరగా కుక్ అయిపోయినాయి, వేగిపోయినాయి. ఇక్కడ కొంచెం పసుపు ఉప్పు అంతేనండి, ఇంకేం వేయకుండా ఈ విధంగా మనం మిక్సీ పట్టేసుకున్న పౌడర్. సో ఫ్రై చేసినప్పుడు ఇలాంటి పౌడర్తో చేస్తే భలే టేస్ట్గా ఉంటుంది అండ్ క్రిస్పీగా కూడా ఉంటుందండి. ఇందులో మనం కొబ్బరి కారం, ఇంకా నేను ఎక్స్ట్రాగా కారం ఏం వేయలేదు, ఇందులో మనకు సరిపోయేంత కారం వేసుకున్నాను కాబట్టి. సో ఈ విధంగా దగ్గరికి అయిపోయింది, చూసారు కదా చాలా బాగుంటుంది. సో కాకపోతే నా వరకు అయితే దొండకాయ నేను ఎక్కువగా ఇవ్వనండి, ఒకవేళ ఇచ్చిన ఎప్పుడో ఒకసారి ఇస్తాను, కానీ ఇది బ్రెయిన్ మొద్దు బారుతుంది అంటారు. బెండకాయ చాలా మంచిది పిల్లలకి, అందుకే నేను ఇది ఇవ్వాలంటే లైట్గా ఇస్తాను పిల్లలకి అంతే. ఇంకా టొమాటో పప్పు చేశాను పిల్లలకి ఆఫ్టర్నూన్ ఆల్రెడీ. మన దాంట్లో చాలాసార్లు నేను పప్పు ఎన్ని రకాలుగా చేస్తాను. మసూరి పప్పు అంటే రెడ్ కలర్ పప్పుతోటి చేశాను, చాలా బాగా వచ్చింది. ఇంకా పిల్లలు అయితే తినేసారండి. అక్కడ తినిపించే క్లిప్ మిస్ అయ్యింది, సర్లే అనుకున్నాను, నేను తీస్తున్నాను అనుకున్నాను, బట్ ఇంకా కొన్నిసార్లు అలా అవుతుంటాయి. ఈరోజు స్నాక్కి మంచి సూప్ చేస్తున్నాను నేను. చోలే తెలుసు కదా, కాబూలీ శనగలు అంటారు, అది ఒక ఏమంటారు పొటాటో కుక్ చేసుకున్నాను. సో ఆ 2 కుక్ చేసుకుని అంటే విజిల్ వేసుకున్నానండి నేను. ఒక 3-4 విజిల్స్ వేసి మ్యాష్ చేసిన తర్వాతకి కొంచెం ఆయిల్, అందులో ఆవాలు జీలకర్ర పసుపు వేసి ఈ విధంగా బాగా బాగా కొంచెం సూప్ మనకి ఎలా ఉంటుంది, అలా చలికాలం కదా, ఈవినింగ్ అయితే భలే చలి పెడుతుందండి. అంతటా ఎలా ఉందో ఏమో కానీ ముంబైలో అయితే అసలు ఏం లేదు, ఐస్ ఇలా చల్లుతుంది వర్షంలాగా. ఇంకా పిల్లలకి ఈవినింగ్ ఏముంటుంది సూప్ లాగా ఇద్దామనేసి ఈ విధంగా ఇచ్చేసాను. ఇందులో కొంచెం సాల్ట్, ఇంగువ, ఇది పెప్పర్ తోటే చేస్తున్నాను, కారం ఏమి ఇవ్వలేదండి, పెప్పర్ తోటే. సో ఈ విధంగా మంచిగా మరిగించిన తర్వాతకి చాలా చాలా బాగుంటుంది ఈ సూప్. మీరు ట్రై చేయకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి, ఎస్పెషల్ వింటర్లో సూప్ లాంటివి బాగుంటాయి. ఇంకా ఈ శనగలు ఈ పొటాటో కాంబినేషన్ చాలా బాగుంటుంది, అసలు పిల్లల నోటికి కమ్మగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, అన్నీ బాగుంటాయి రెసిపీస్. నేను చేసేవి ఎప్పుడు కూడా సింపుల్గా పిల్లలందరూ తినేలాగానే చేసుకుంటాను. ఈలోపు ఇంకా ఈవినింగ్ పిల్లలు లేసారు, ఇవి పెట్టేస్తుంటే మా కన్నయ్య పానీపూరి లాగా ఉందమ్మా అన్నాడు. అందులో ఇది కూడా ఇదే కదండి వేసేది. సో ఈ విధంగా పిల్లలకి కొంచెం ఇద్దరికి సరిపోయేంత ఇలా. ఆనియన్ అంటే మా పిల్లలకి ఇష్టం కాబట్టి ఆనియన్, ఇంకా కావాలంటే కొత్తిమీర పుదీనా కరివేపాకు కూడా వేసుకొని మనమైతే తినొచ్చు, ఇంకా పిల్లలు తింటే కూడా ఇచ్చేసేయండి. ఎంత బాగుంటుందో ఆ చలికి. ఇది ఈ వేడికి ఇలా సూప్ తాగుతుంటే పిల్లలకి ఆ చలి లేకుండా అయిపోయింది అన్నట్టు. మంచిగా ఉంది. వింటర్ రెసిపీ లాగా పప్పు ఇలాంటివి బాగా పెట్టాలి పిల్లలు, డ్రైగా పెట్టినా కూడా పప్పు పెట్టండి. ఇంకా ఆఫ్టర్నూన్ కూడా పప్పు అయిపోయింది, ఈవినింగ్ స్నాక్కి ఇలా పప్పునే ఇచ్చాను, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా ఏమంటారు కదా పప్పులే కదా, అవి కూడా పెసర్లే కదా. సో ఇప్పుడు డిన్నర్కి టోటల్ డిఫరెంట్గా ఉండాలని ఇలా బీట్రూట్ తోటి, ఇంట్లో బీట్రూట్లు అయితే నేను ప్రతి వారం కేజీ తెచ్చేసుకుంటానండి.
బీట్రూట్ క్యారెట్ కేజీ ఖచ్చితంగా ఏదో రకంగా ఇస్తూ ఉంటాను కాబట్టి ఎవ్రీడే నేను ఇంక్లూడ్ చేస్తాను తెలుసా బీట్రూట్ క్యారెట్. ఎప్పుడో ఒకసారి ఇంకా పాపం వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది అనేది పక్కకు పెడితే మ్యాక్సిమం ఇస్తానండి. నేను ఇక్కడ బీట్రూట్ రైస్ చేస్తున్నాను నా స్టైల్లో. మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఒక వెల్లిపాయ తీసుకొని ఈ విధంగా నేను ఫుల్ వెల్లిపాయ ఒక 3 బీట్రూట్లు తురుముకున్నాను కదా వెల్లిపాయ, అందులో కొంచెం జీలకర్ర, కావాలంటే సాల్ట్ కూడా వేసుకోండి, కారం ఖచ్చితంగా వేసుకోండి. నేను పిల్లలు తింటారు కాబట్టి కొంచెం కారం వేసాను, ఒక 1 స్పూన్ వేసి మంచిగా మనము కారం ముద్దలాగా దంచుకోండి. బీట్రూట్ రైస్ మనం ఎలా చేసినా కూడా ఒకసారి ఈ విధంగా చేయండి, బాగుంటుంది. బీట్రూట్ ఎక్కువగా వేయండి. ఇంకొకటి ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఇలాంటి రైస్ చేసినప్పుడు రైస్ కుక్ చేసుకుంటాను కదా, బీట్రూట్ రైస్ క్యారెట్ రైస్కి పొడి పొడిగా ఉండకుండా అన్నము కొంచెం ముద్దలాగా ఉండాలి, మెత్తగా ఉండాలి, పిల్లల కోసం అండి ఎక్స్పెషల్లీ. లేదంటే కొంతమంది పిల్లలు ఇలా అంటే పొడి పొడిగా ఉంటేనే తింటారు, అలాంటి వాళ్ళకి అలానే చేయండి. మినీ ఏజ్ పిల్లలకి ఏంటంటే కొంచెం మెత్తగా ఉండాలి, బీట్రూట్ ఫ్లేవర్ ఎక్కువ తెలవాలి, ఆ విధంగా చూసుకోండి, ఓకేనా. ఈ విధంగా నేను ఇక్కడ పల్లీలు, జీడిపప్పు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసి ఆయిల్లోనే మనము ఇందాక ఉప్పు అదేమంటారు కదా వెల్లిపాయల కారం ముద్ద ఉంది కదండి, అది వేసుకున్నాను నేనైతే. ఎందుకంటే అది ఇక్కడనే మనకి కరుగుతుంది, ఇంకా బీట్రూట్ వేసినప్పుడు అలా ఉండదు అనేసి ఆ విధంగా వేసినాక బీట్రూట్ కూడా తురిమిన బీట్రూట్ వేసి పచ్చివాసన పోయిందాక చూసుకోండి. సో కొంచెం సాల్ట్, ఇంకా మీకు కావాలంటే ఇంగువ కూడా వేసుకోవాలి, బాగుంటుంది. బీట్రూట్ రైస్ పిల్లలకి ఎక్స్పెషల్లీ మార్నింగ్ లంచ్ బాక్స్ కూడా బాగా యూజ్ అవుతుందండి. అండ్ ఇక్కడ నేను కొంచెం ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను. సో లాస్ట్కి రైస్ కొంచెం ఎక్కువగా మెత్తగా కుక్ చేసుకున్నానండి నేను రైస్ని. సో ఈ రైస్ ఇందులో వేసి మిక్స్ చేసుకోవడమే. సో బీట్రూట్ ఫ్లేవర్ ఎక్కువ తెలవాలి, బీట్రూట్ ఎక్కువ ఉండాలంటే రైస్ తక్కువ చెయ్యండి అంతే. సో నేను రైస్ కొంచెమే వేసాను పిల్లల వరకు, ఎందుకంటే ఆ బీట్రూట్ ఫ్లేవర్ తెలిసి మంచిగా ఉంటుంది, మీకు లాస్ట్లో చూస్తే మీకే అర్థమైపోతుంది. సో ఈ విధంగా అంతా మిక్స్ చేసుకోండి. నైట్ డిన్నర్కి అయితే ఈ విధంగా అయిపోయిందండి. ఎందుకంటే మనకి అన్ని రకాలుగా డేలో ప్రతి ఒక్కటి అన్నీ ఉండేలాగా చూసుకోవాలి. అదే ఇంకా ప్లెయిన్గా ఏం తింటారు పిల్లలు అనేసి ఒక చిన్న ఆమ్లెట్ అయితే ఇలా వేసేస్తున్నాను. సో మామూలుగా మీలో ఎంతమందికి హాఫ్ బాయిల్ ఆమ్లెట్ అంటే ఇష్టం? నాకైతే అస్సలు ఇష్టం ఉండదండి. అమ్మో, నేను పచ్చి నేను తినలేను, ఈవెన్ మా పిల్లలు కూడా తినలేరు. అంత వెల్ కుక్ అయితే తప్ప మేము అసలు పచ్చిగా తినలేమండి కొన్ని కూరలు అయితే. సో ఇక్కడ మీరు రైస్ చూస్తారు కదా, కొంచెం మెత్తగా, బీట్రూట్ ఎక్కువగా ఇలా ఉంది. ఇలా ఉంటే పిల్లలు కూడా కమ్మగా తింటారు. ఈ మధ్యలో ఇలా ఆమ్లెట్ వేసి కలిపిచ్చేసి ఇవ్వండి, సూపర్ తింటారు. నైట్ డిన్నర్కి ఈ విధంగా ప్లాన్ చేసేసుకున్నాను. సో డే మొత్తం ఏదో రకంగా ఉండాలి, హెల్తీగానే చూసుకుంటాను. అండ్ అన్నీ ఇస్తూ ఉండాలి పిల్లలకి. ఇప్పుడే అన్నీ ఇస్తూ ఉంటే వాళ్ళకు కూడా రకరకాల టేస్టులు నోటికి అలవాటు అయిపోయి ఏది పెట్టినా తింటారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఫుల్ డే వీడియో అయితే పిల్లలకి ఈ విధంగా పెట్టాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.